తిరుమల శ్రీవారి పాదాల చెంత వెలిసిన తిరుపతి నగర ప్రజాప్రతినిధిగా ఎంపిక కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రస్తుతం టీడీపీ తరఫున టికెట్ కోసం ఊకా విజయ్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. 2008లో రాజకీయ రంగ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీలో చేరి చిరంజీవి తిరుపతి ఎమ్మెల్యేగా గెలవడానికి ఆయన ఎంతో విశేష కృషి చేశాడు. చిరంజీవి ఎమ్మెల్యేగా ఎంపికైన తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన బాధ్యతలు ఈయన నెరవేర్చాడు. తర్వాత కాలంలో రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత గల్లా కుటుంబానికి సన్నిహితుడిగా మెలిగిన ఊకా విజయ్ కుమార్ ఆ తర్వాత టీడీపీలో కొనసాగుతున్నాడు. గల్లా కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన ఈయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. అంతేకాకుండా తమ సామాజిక వర్గానికి నియోజకవర్గంగా కాకుండా తిరుపతి జిల్లా వ్యాప్తంగా బాధ్యతలు వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈయన టికెట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అసలు ఆయన మనోగతం ఏమిటో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈసారి మీరు తిరుపతి నుంచి ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యం అయితే బయట మాత్రం పవన్ కళ్యాణ్ కానీ పోటీ చేస్తాడు, జనసేనకి టికెట్ ఇస్తారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. సార్ మీరు అన్నట్లుగా ఈ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆశ చాలామందికి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా గెలిస్తే అది ఒక తిరుపతికే కాదు, ఆంధ్ర రాష్ట్రానికే కాదు, భారతదేశంలో కూడా తిరుపతి ఎమ్మెల్యే అంటే ఒక గుర్తింపుని తీసుకొచ్చే ఆ స్థాయి తిరుపతి ఎమ్మెల్యేకి ఉంటుంది. కాబట్టి నేను ఒక తిరుపతి వాసిగా, తిరుపతిలో పుట్టి పెరిగిన వాడిగా నేను తిరుపతి ఎమ్మెల్యేగా టికెట్ ఆశిస్తున్నాను. ఇప్పుడే కాదు, నేను 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పి ఆ రోజుల్లోనే నేను ప్రజారాజ్యంలో జాయిన్ అయిన వాడిని. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ చిరంజీవి గారే పోటీ చేస్తున్నందువల్ల అప్పుడు నాకు అవకాశం రాలేదు. నేను 2009 ఆయన గెలిచిన తర్వాత యాక్చువల్గా సిటీ ప్రెసిడెంట్గా అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కూడా ఆ రోజుల్లో నేను వర్క్ చేశాను. తర్వాత ఏదైతే ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మేమందరం కూడా తెలుగుదేశం వైపు వెళ్ళడం, గల్లా అరుణ్ కుమార్ గారు, గల్లా జయదేవ్ గారితో పాటు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం, జాయిన్ అయిన తర్వాత కూడా నేను అప్పుడు కూడా 2014లో తిరుపతి ఎమ్మెల్యే టికెట్ని ఆశించడం జరిగింది. అయినప్పటికీ ఆ రోజు వెంకటరమణ గారికి టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన గెలుపుకు నాకు టికెట్ వస్తే ఎలాగా నేను వర్క్ చేస్తానో అలాగ వర్క్ చేసి ఆయన గెలుపునకు నేను కృషి చేశానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే 2019లో ట్రై చేశాను, 19లో కూడా అవకాశం రాలేదు. ఈరోజు 2024కి నాకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్న సూచనలు అయితే నాకు బాగా తెలుస్తూ ఉన్నాయి. మీరు అన్నట్లుగా ఒకవేళ ఇక్కడ జనసేన టీడీపీ కలయికలో ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు కనుక ఎమ్మెల్యేగా పోటీకి వస్తే ఆ రోజు ఎలాగైతే చిరంజీవి గారికి ప్రజారాజ్యంలో ఆయన గెలుపు కోసం ఎలా కృషి చేశానో ఈరోజు తెలుగుదేశం పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారు విజయం కోసం కూడా అదేవిధంగా కృషి చేసి ఆయన విజయంలో కీలక భూమిక పోషిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే చాలా వరకు అంతా గ్రూపులమయంగా ఇంటికి ఎక్కలేని గ్రూపులు తిరుపతిలోనే కనిపిస్తున్నాయని ఒక ప్రచారం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో వీళ్ళందరినీ మీరు సమన్వయం చేసుకోగలుగుతారా? తెలుగుదేశం పార్టీలో గ్రూపులు అన్నది ఇవేం గ్రూపులు కావండి. టికెట్లు ఆశిస్తున్న వాళ్ళు ఒక 3-4 ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరికి సంబంధించిన వర్గాలతో వాళ్ళు ఉండడం సహజం. ఇది నాట్ ఓన్లీ తిరుపతి, ఎక్కడైనా కానీ ఒక నియోజకవర్గానికి టికెట్ ఆశిస్తున్నప్పుడు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వారితో పాటు ఇంకా కొంతమంది కూడా యాక్టివ్గా టికెట్ని ఆశిస్తూ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం సహజం. ఇదంతా కూడా టికెట్ అనౌన్స్మెంట్ వరకే. టికెట్ అనౌన్స్ అయిన తర్వాత ఒకవేళ నాకే కనుక టికెట్ అనౌన్స్ చేస్తే ప్రతి ఒక్కరిని కూడా నేను కలుపుకుపోయి ఈ తిరుపతిని తెలుగుదేశం పార్టీ గెలిచేలాగా ఏదైతే మా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఒక
ప్రతిజ్ఞ చేసి బయట వచ్చారు. ఇది గౌరవ సభలాగా లేదు, ఒక కౌరవ సభలాగా ఉంది. ఈ సభకు నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడతానని ఏదైతే ఒక శపథం చేసి ఆయన ఆ రోజు నుంచి బయట వచ్చారో ఆ శపథాన్ని నెరవేర్చే దిశగా ఈ తిరుపతి సీట్ని తెలుగుదేశం పార్టీ గెలిపించి ఆయన్ని అసెంబ్లీలోకి అడుగుపెట్టే దిశలో మొదటి అడుగు ఈ తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నుంచి ఆయన మొదటి అడుగు పడేలా కూడా మేము ఈ తిరుపతి సీటును ఆయన కానుగ్గా ఇస్తామని తెలియజేస్తున్నాం. తిరుపతిలో బలంగా వైకాపా నాయకులు బలంగా కనిపిస్తున్నారు. మున్సిపల్ ఎలక్షన్స్ కానీ ఎంపీ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ పెద్ద ఎత్తున వాళ్ళు హడావిడి చేశారు. మీరు వాటిని తట్టుకోగలరా? వాళ్ళ శక్తికి మీరు సరిపోతారా? ఇక్కడ వాళ్ళ శక్తి అంటే వాళ్ళ శక్తి అంటూ వాళ్ళకంటూ సొంతంగా ఏం లేదు సార్. వాళ్ళకున్నది అధికార బలం. అధికార బలంతో ఒక రకంగా మున్సిపల్ ఎన్నికలలో అన్నిట్లో కూడా పోలీసులతో అంటే ఎవరెవరు తెలుగుదేశం పార్టీ తరఫున కార్పొరేటర్గా నిలబడినారో వాళ్ళందరినీ కూడా ఇబ్బందులకు గురిచేసి రకరకాలుగా సామభేద దాన దండోపాయాలతో వాళ్ళందరినీ కూడా లోబరుచుకొని ఆ రోజు ఎన్నికలను చేసినటువంటి సందర్భాన్ని మేము చూసాం. అలాగే ఎంపీ బై ఎలక్షన్స్లో కూడా మొత్తం దొంగ ఓట్లని ఈ మధ్యనే ఎలక్షన్ కమిషన్ కూడా ఆనాటి మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి గిరీష్ గారికి చురకలు అంటించినది కూడా మనం చూసాం. ఎందుకంటే ఏదైతే ఆ కీని ఆ పార్టీ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు దాదాపు 30,000 ఓట్లు దొంగ ఓట్లను చేర్చుకొని వాటన్నిటిని కూడా ఐడీలు తీసుకొని ఆ రోజు వచ్చి తిరుపతిలో దొంగ ఓట్లు వేయడం జరిగింది. వాళ్ళు ఎన్ని దొంగ ఓట్లు క్రియేట్ చేసుకొని వేసినా కానీ ఎంతమంది నాయకుల్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఆ బై ఎలక్షన్లో ఒక్క తిరుపతి నియోజకవర్గం నుంచి మాత్రమే దాదాపు 45,000 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు తిరుపతిలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందా వైసీపీ బలంగా ఉన్నదాన్ని మీరే బేరీజ్ వేసుకోవచ్చు. దానికి తోడు ఈరోజు మాకు జనసేన పార్టీ తోడైంది. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క మా చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్క మా లోకేష్ బాబు గారు, వీళ్ళందరూ కూడా ఈ కలయికతో మా బలం ఇంకా రెట్టింపు పెరుగుందన్న ఆత్మవిశ్వాసంతో మేమున్నాం. దట్టు తెలుగుదేశం పార్టీకి వైసీపీ కంటే కూడా క్యాడర్ చాలా ఎక్కువ ఉంటుంది. వచ్చేది జనరల్ ఎలక్షన్స్ కాబట్టి ఏదో మున్సిపల్ ఎలక్షన్స్లో జరిగినట్టు అలాగే ఎంపీ ఎలక్షన్స్లో జరిగినన్ని దౌర్జన్యాలు అవన్నీ కూడా ఇంకా సాగవు. ఖచ్చితంగా ఏదైతే వాళ్ళ దొంగ ఓట్లు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మేము ఓటింగ్కి రానియకుండా అడ్డుకొని ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించే దిశగా మేము ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్స్ కానీ అదేవిధంగా ఏదైతే ఫ్లైఓవర్ పూర్తి చేయడం, దీంతోపాటు పెద్ద ఎత్తున టీటీడీలో పనిచేసే ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు అదేవిధంగా వాళ్ళ జీతాలు పెంచడం, ఇలాంటి ఆకర్షణీయ పథకాలతో కాంగ్రెస్ వైసీపీ ముందుకు పోతున్న నేపథ్యంలో మీకు ఎలా విజయావకాశాలు ఉంటాయని భావిస్తున్నారు? కేవలం ఒక 4 రోడ్లు వేసేసి అదే అభివృద్ధి అని చెప్తే నిజంగా ఇది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే తిరుపతిలో రామారావు మొట్టమొదటిసారి 83లో ఆయన గెలిచిన తర్వాత ఈ తిరుపతికి ఎంత చేశారు అన్నది మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈరోజు ఒక తెలుగు గంగ ప్రతిరోజు కూడా మనం ఇంటికి నీళ్ళు వస్తున్నాయంటే ఆ రోజు రామారావు గారు ఏదైతే తెలుగు గంగని చెన్నైకి తీసుకెళ్తూ దాన్ని అక్కడి నుంచి ఇక్కడికి మన తిరుపతికి వచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ. ఒక హాస్పిటల్స్ విషయంలో తీసుకుంటే స్విమ్స్ కావచ్చు, అలాగే బర్డ్ కావచ్చు, ఒక మహిళలకు మాత్రమే భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించినటువంటి వ్యక్తి రామారావు గారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక బీసీలకైతేనేమి కాపులకైతేనేమి రాజ్యాధికారంలో భాగం కల్పించి ఈరోజు బీసీలు కాపులు రాజ్యాంగపరంగా ఒక ఉన్నతమైన స్థానంలో
ఉన్నారంటే అది ఆనాటి ఎన్టీ రామారావు గారు, దాన్ని అలాగే కొనసాగిస్తున్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారు. మరి మేమైతే అభివృద్ధి అంటే తిరుపతిలో అభివృద్ధి అంటే తెలుగుదేశం అని ఘంటాపదంగా తెలియజేస్తాం. మీరు ఏదైతే ఒక రోడ్లు వేశారో మాస్టర్ ప్లాన్ రోడ్లలో, దాంట్లో ఎంత అవినీతి జరిగింది అన్న దాని మీద చర్చలు తండోపతండాలుగా చేసుకుంటున్నారు. మొన్ననే మా నాయకుడు రమణారెడ్డి గారు నెల్లూరు నుంచి ఆయన వీళ్ళ భాగవతం మొత్తం కూడా దాదాపు 4,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఈరోజు ఆ టీడీఆర్ బాండ్ల మీద ఆయన ఖచ్చితంగా రిటర్న్గా ఏదైతే ప్రూఫ్లతో సహా ఆయన ఆ రోజు తెలియజేసింది మనం అందరం కూడా చూసాం. ఇంకా తిరుమలలో వ్యాపారస్తులను కావచ్చు, తిరుపతిలో ఉద్యోగస్తులను కావచ్చు, వ్యాపారస్తులను కావచ్చు, అన్ని రకాలుగా ఒక భయభ్రాంతులకు గురి చేసి ఈ కరుణాకర్ రెడ్డి కావచ్చు, అభినయ్ రెడ్డి కావచ్చు, ఎన్నికల్లో వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు తిరుమలలో వాళ్ళకి ఇళ్ళు అంటే అదేదో ఊరికేనే ఇస్తున్నట్టుగా ప్రచారం. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులకు ఇస్తున్న ఇళ్ల స్థలాలు కేవలం వాళ్ళ డబ్బులతో వాళ్ళ కొనుక్కుంటున్నటువంటి ఇళ్ల స్థలాలు. అది ఒక 2-3 ఇన్స్టాల్మెంట్లో పే చేయమని చెప్పి టీటీడీ కూడా ఆదేశించింది. అందులో కూడా గతంలో అయితే టీటీడీ ఎవరైతే ఎంప్లాయీస్కి ఇళ్ల స్థలాలని కేటాయిస్తుందో దాన్ని నెల కట్ చేసుకునేది. ఈరోజు అట్లా కాకుండా ఒక సొసైటీ ద్వారా ఆ సొసైటీకి టీటీడీ ఫండ్స్ ఇచ్చి దాన్ని కొనుగోలు చేసిన తర్వాత ఒక 2-3 ఇన్స్టాల్మెంట్లో ఒక 9 లక్షల రూపాయలని 3 ఇన్స్టాల్మెంట్లో పే చేయమంటున్నారంటే దాదాపు 3 లక్షల రూపాయలు ఒక ఇన్స్టాల్మెంట్కి. అంటే ఒక సామాన్య ఒక అటెండర్ నుంచి డెప్యూటీ స్థాయి వరకు టీటీడీలో ఉద్యోగస్తులు ఉన్నారు. అంటే ఒక డిప్యూటీ ఈఓ స్థాయిలో ఓకే కట్టగలరేమో 3 నెలల్లో, కానీ ఒక అటెండరు 3 లక్షల రూపాయల చొప్పున 3 ఇన్స్టాల్మెంట్లో కట్టడం అది సాధ్యమేనా? అంటే ఇంకోటి దీంట్లో కూడా అక్రమాలు జరిగాయంటే నేను అక్రమాలని చెప్పను. దీంట్లో జరిగింది ఏంటంటే ఇస్తున్నది ముందుగా ఫండ్ ఇచ్చింది టీటీడీ, దాన్నేమో ఎంప్లాయీస్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటున్నది. కానీ ఏదైతే ఇక ప్రభుత్వం కొండమీద ఈఓ ధర్మారెడ్డి కావచ్చు, చైర్మన్ కరుణాకర్ రెడ్డి కావచ్చు, వాళ్ళు ఏకంగా వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆ శాంక్షన్ లెటర్ మీద నవరత్నాల లోగో వేసి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి వాళ్ళకి ఇస్తున్నారంటే మేము నిజంగా చాలామంది ఎంప్లాయీస్ మా దగ్గరకు వచ్చి వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. అంటే మాకేదో జగనన్న నిరుపేదలకి ఇళ్ళు ఇచ్చినట్టు మమ్మల్ని ఒక నిరుపేదలతో పోలుస్తూ మాకు ఆయన నవరత్నాల లోగోతో ఆయన ఫోటో ముద్రించి ఇవ్వడం మీద మాకు చాలా బాధగా ఉందని, కాకపోతే దాన్ని తెలియజేసే ఇది లేకుండా ఈ ప్రభుత్వం ఒక అణిచివేత ధోరణిలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్నదంతా కూడా చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఆ ఎన్నికల్లో తమ ఓటు ద్వారా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డిని సాగనంపడానికి, జగన్మోహన్ రెడ్డితో పాటు అతని ఎమ్మెల్యేలను అందరినీ కూడా ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొత్తం మీద అయితే ఇంకో విషయం, స్థానికులకు టీటీడీ గతంలో ఎన్నడూ లేనంతగా సహకారం అందిస్తుంది. అదేవిధంగా పారిశుద్ధ్యానికి కూడా నిధులు పైనుంచి విడుదల చేస్తున్నామని కూడా చెప్తున్నారు. గతంలో కూడా టీటీడీ నుంచి ఏదైతే తిరుమల యాత్రికులు రావడానికి ప్రధాన ప్రదేశం తిరుపతికి వచ్చిన తర్వాతే రైళ్ళు కావచ్చు, బస్సులు కావచ్చు, ఫ్లైట్లు కావచ్చు, ఇక్కడి నుంచి తిరుమలకు పోతారు. కాబట్టి గతంలోనే చాలా వరకు కొన్ని రోడ్స్ మెయింటెనెన్స్ కానీ, అలాగే లైటింగ్ కానీ ఇవన్నీ కూడా టీటీడీ నిర్వహించేది. ఈరోజు ప్రత్యేకంగా దానికోసం 1% నిధులు మేము కేటాయిస్తున్నామంటూ ఇది కేవలం ప్రచారం కోసమే తప్ప, ప్రచార ఆర్భాటమే తప్ప, గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో టీటీడీ నిధులు తిరుపతి దీనికి చాలా సందర్భాల్లో ఇచ్చిన ఉన్నాయి. దీన్ని కేవలం వీళ్ళు ఆర్భాటం, ప్రచార ఆర్భాటమే తప్ప
దీంట్లో చిత్తశుద్ధి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకటి, మీ సామాజిక వర్గం మొత్తం ఒక చోట రహస్యంగా సమావేశమైంది. ఎవరికి వచ్చిన టికెట్ పనిచేయాలని తీర్మానం కూడా జరిగినట్టు సమాచారం. అయితే కొంతమంది బయటకు వచ్చిన తర్వాత నాకే వస్తేనే నేను పని చేస్తాను, లేనంటే లేదన్నట్టు కూడా కొంత గొడవ కూడా జరిగినట్లు తెలుస్తుంది. దీనిపైన మీరేమో? సామాజిక వర్గం అనేది అది రహస్య సమావేశము ఇవన్నీ ఊరికే అండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ తిరుపతిలో మాకు బలిజ అభ్యుదయ సేవా సమితి అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ ద్వారా జస్ట్ ఎవ్రీ ఇయర్ ఈ వనభోజన కార్యక్రమాలని జరుపుకోవడం ఆనవాయితీ బాస్ ఆధ్వర్యంలో. ఈ మధ్య కాలంలో కూడా దాని గురించి అంటే దాన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలన్న ఒక చిన్న ఏదైతే కమిటీ ఉంటుందో ఆ కమిటీ యొక్క సమావేశమే జరిగింది. దాన్ని చిలవలు పలవలుగా ఏదో కొందరు ఎన్నికల ముందు వస్తూ ఉంది కాబట్టి కాస్త రాజకీయ చర్చ కూడా జరిగింది వాస్తవమే. కాకపోతే దాన్ని కొందరు రకరకాలుగా అలా చెప్పుకోవడం నిజంగా చాలా బాధాకరం. మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం, తిరుపతిలో మామూలుగా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కూడా రామారావు గారు రిజైన్ చేసినప్పటి నుంచి కూడా ఇప్పటికీ ఎన్నిసార్లు ఎలక్షన్స్ జరిగినాయో అంటే దాదాపు ఒక 14 ఎలక్షన్స్ జరిగి ఉంటే దాంట్లో 2 సార్లు మాత్రమే వేరే సామాజిక వర్గానికి, అంటే ఒకసారి గురవారెడ్డి గారికి తర్వాత కందాటి శంకర్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. మిగిలిన ప్రతిసారి కూడా బలిజలకే ఇస్తున్నారు. అది రామారావు గారు కావచ్చు, దాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వారికి మేము బలిజలందరి తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఈరోజు ఒకటే మాట చెప్తున్నాం, మీరు తిరుపతిలో ఎవ్వరికి టికెట్ ఇచ్చినా, ఒకవేళ బలిజ సామాజిక వర్గానికి ఇచ్చినా లేదు, ఏదైతే బీసీల నుంచి మా నరసింహ యాదవ్ గారు జిల్లా అధ్యక్షుడు ఆయన పార్టీ టికెట్ ఆశిస్తున్నారు, ఆయనకి ఇచ్చినా కానీ లేదు, రెడ్డి సామాజిక వర్గం నుంచి మబ్బు దేవనారాయణ రెడ్డి గారు టికెట్ ఆశిస్తున్నారు, ఆయనకి ఇచ్చిన ఎవ్వరికి ఇచ్చినా కానీ ఇక్కడ మాది ఒకటే, ఈ తిరుపతిని తెలుగుదేశం జనసేన కలిసి కట్టుగా పనిచేసి విజయం సాధించి దీన్ని మా ఇద్దరు నాయకులకు కూడా కానుకగా ఇవ్వాలనేదే మా ముఖ్య ఉద్దేశం తప్పితే ఈరోజు ఒకరికి ఇస్తే ఇంకొకరు పనిచేయరు అన్నది ఎక్కడా లేదు. అందరూ కలిసి కట్టుగా అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకొని తిరుపతిలో నుంచి ఈ వైసీపీని తరిమి కొట్టే విధంగా మేమందరం కలిసి పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ బాస్ అధ్యక్షుడిగా మీకు చిత్తూరు జిల్లాకు సంబంధించి రాయలసీమలో ఏకైక బలిజ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే చిత్తూరులో ఉన్నాడు వైసీపీ నుంచి. అతనికి కూడా ఈసారి తప్పించడాన్ని మీరు ఏ విధంగా కామెంట్ చేస్తారు? అక్కడ వేరే సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చారు కదా. మనము ఈ సందర్భంగా మనం ఒకటే చూస్తున్నాం సార్, ఏదైతే వైసీపీ పార్టీ ఉందో వాళ్ళు మాది రెడ్ల పార్టీ, రెడ్లకు కాకుండా మేము ఎవరికి ఇస్తామని ఓపెన్గా తెలియజేస్తున్నారు. అంటే మనం గత ఎన్నికల్లో 2019లో కనుక చూసుకుంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14లో 3 రిజర్వేషన్స్, 3 రిజర్వేషన్ పోగా 11లో 1 జంగాలపల్లి శ్రీనివాసులు గారికి ఇచ్చారు, మిగిలిన 10 కూడా రెడ్డి సామాజిక వర్గానికే ఇచ్చారు. ఈరోజు మళ్ళీ అతన్ని కూడా తీసేసి మళ్ళీ ఆ సీట్లో ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తున్నారంటే రాయలసీమ బలిజలంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత చులకన భావం ఉందో దీన్ని ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇచ్చిందే ఒకటి, దాన్ని తీసేసి పూర్తిగా అంటే దాదాపు 52 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం కూడా బలిజలు ప్రాతినిధ్యం ఇవ్వకుండా వారు చేస్తున్నారంటే ఇది వాళ్ళ స్వయం కృతాపరాధం. ఇవన్నీ కూడా బలిజలు చూస్తూనే ఉన్నారు. ఒక్క బలిజలే కాదు, ఏ సామాజిక వర్గానికి కూడా సీట్ల విషయంలో న్యాయం జరగట్లేదు ఈ వైసీపీ ప్రభుత్వంలో. ఏదైనా కులాల పరంగా ఒక సామాజిక న్యాయం సమంగా పాటిస్తూ ఆ సామాజిక న్యాయం పరంగా సీట్లను కేటాయించే పార్టీ ఏదన్నా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారని కూడా ఈ సందర్భంగా మేము గర్వంగా తెలియజేస్తున్నాం. తిరుపతి
ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ఖరారైతే తిరుపతికి అజెండా ఏంటి? మీరు తిరుపతి అభివృద్ధికి ఎలాంటి అజెండాతో ముందుకు పోతారు? తిరుపతి బాగా అభివృద్ధి చెందిన ప్రదేశం. నేను తిరుపతి ప్రజలకి నాకే కనుక ఒక ఎమ్మెల్యేగా అవకాశం కలిగితే నేను తిరుపతి ప్రజలకి ఒక్కటే తెలియజేస్తున్నా, ఈ తిరుపతి ప్రజలు నాకు చాలా ఇచ్చారు. వ్యాపార పరంగా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన, మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఈ తిరుపతి నగరం బాగా ఎంతో ఆదరించి వ్యాపార పరంగా నన్ను బాగా ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చి ఈరోజు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయికి ఈ తిరుపతి నగరం, తిరుపతి ప్రజలు నాకు ఇచ్చారు. నేనే కనుక ఎమ్మెల్యే అయితే నేను ఒక్కటే ఈ తిరుపతి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను, ప్రశాంతత ఏదైతే పవిత్ర పుణ్యక్షేత్రమైన ఈ తిరుపతిని ఒక ప్రశాంత నగరంగా, ఒక వ్యాపారస్తులు వారి వ్యాపారం వాళ్ళు స్వేచ్ఛగా చేసుకునే విధంగా, ఉద్యోగస్తులు వాళ్ళ ఉద్యోగాలని స్వేచ్ఛగా చేసుకునే విధంగా, రాజకీయ పార్టీలు ఎవరి పార్టీకి ఇష్టం వచ్చిన పార్టీలకి వాళ్ళు చేసుకునే విధంగా, అంటే పూర్తి స్వాతంత్రాన్ని ఎక్కడ కూడా వారి ప్రాథమిక హక్కులకి భంగం కలగకుండా, ఒక దౌర్జన్యాలు కావచ్చు, దోపిడీలు కావచ్చు, ఇవేమీ లేకుండా ఒక ప్రశాంతమైన నగరంగా ఈ తిరుపతి అభివృద్ధితో పాటు తిరుపతి ప్రశాంతతని, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ధర్మో రక్షతి రక్షితః అన్న పదాన్ని కూడా నేను ఒక ఎమ్మెల్యే అయితే ఈ తిరుపతిని ప్రశాంత నగరంగా కూడా చేయడంలో నా వంతు పాత్ర నేను చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు తిరుపతిలో ప్రశాంతత, స్వేచ్ఛ, స్వతంత్రాలు లేవని భావిస్తున్నారా? ఊరు మొత్తం కోడై కూస్తూ ఉంది. ఇక్కడ తిరుపతి ఇదివరకు ఎన్నడూ లేని విధంగా అన్నీ, అంటే ఎవరు ఈ ప్రభుత్వం మీద ఎవరు గొంతెత్తినా ఆ గొంతు నొక్కేసే విధంగా, ఓ పక్క పోలీసుల ద్వారా కావచ్చు, వ్యాపారస్తులైతే దానికి సంబంధించిన అధికారుల ద్వారా కావచ్చు, రకరకాలుగా ఏవైతే స్థలాలు ఉన్నాయో, ఇక్కడ నుంచి బయట ఎవరన్నా స్థలాలు ఈ ప్లేస్ ఖాళీగా ఉంది, కబ్జా, ఎవరన్నా పోతే పోయి మాట్లాడుకోపో, అభినయ్ రెడ్డి గారితో మాట్లాడుకో, లేకపోతే ఇంకొకరితో మాట్లాడుకో అని ఇంత యథేచ్ఛగా దోపిడీకి గురవుతున్న తిరుపతిని గతంలో మేము ఎన్నడూ కూడా చూడలేదు. ఎప్పుడు ఇంతకుముందు ఎంతోమంది ఎమ్మెల్యేలు చేశారు, అసలు ఎక్కడ ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగేలాగా ఏ ఒక్కరు కూడా ప్రయత్నించలేదు. ఇక్కడ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి కావచ్చు, అభినయ్ రెడ్డి కావచ్చు, మాటలు మాత్రం చాలా మంచిగా మాట్లాడతారు, లోపల చేసేవన్నీ కూడా చాలా ఈ దౌర్జన్యాలు కావచ్చు, అరాచకాలు కావచ్చు, రౌడీయిజం కావచ్చు, ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళని గొంతును అణిచివేసే విధంగా అన్ని పార్టీలు కూడా తమ నిరసనని తెలియజేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అందరూ కలిసి ఈ తిరుపతిలో వైసీపీకి బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రశాంత తిరుపతి తన లక్ష్యమని, అందుకోసం తాను కృషి చేస్తానని, మరోవైపు ఏదైతే తమ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం మేరకే తాము పనిచేస్తాము, పవన్ కళ్యాణ్కి టికెట్ ఇస్తే దగ్గరుండి గతంలో ఏదైతే 2009 ఎన్నికల్లో చిరంజీవికి ఏ విధంగా పనిచేశానో అదేవిధంగా ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్కి కూడా పోటీ చేస్తే ఆయన విజయానికి కృషి చేస్తానని, కాకపోతే తనకు అవకాశం ఇవ్వమని అధినేతను కోరానని, అందుకు పాజిటివ్ సంకేతాలు కూడా వచ్చాయని ఊకా విజయ్ కుమార్ అంటున్నాడు. వీడియో జర్నలిస్టు పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.